జైన మతము. జైన మత స్థాపకుడు పార్శ్వనాథుడు. జైన మత గురువులను తీర్థంకరులు అంటారు. తీర్థంకరులు అనగా జీవన స్రవంతిని దాటించేవారు అని అర్థం. జైనులలో మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు. జైనులలో 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. జైనులలో 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. జైనులలో తీర్థంకరులు 24 మంది. వర్ధమాన మహావీరుడు క్రీస్తు పూర్వం 540లో వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో జన్మించాడు. వర్ధమాన మహావీరుని తల్లి త్రిశాలాదేవి, తండ్రి సిద్ధార్థుడు. వర్ధమాన మహావీరుని భార్య పేరు యశోద. వర్ధమాన మహావీరుని కుమార్తె పేరు ప్రియదర్శిని. వర్ధమాన మహావీరుని అనుయాయులను జైనులు అంటారు. వర్ధమాన మహావీరునికి తన 42వ సంవత్సరంలో జృంభికా గ్రామ సమీపంలోని సాల వృక్షము క్రింద జ్ఞానోదయమైంది. పార్శ్వనాథుడు ప్రతిపాదించిన 4 సూత్రాలు: 1 అసత్యమాడరాదు, 2 జీవహింస చేయరాదు, 3 ఆస్తిపాస్తులుండరాదు, 4 దొంగతనం చేయరాదు. పార్శ్వనాథుడు ప్రతిపాదించిన 4 సూత్రములకు వర్ధమాన మహావీరుడు చేర్చిన 5వ సూత్రం బ్రహ్మచర్యం అవలంబించుట. వర్ధమాన మహావీరుడు బోధించిన పంచసూత్రములను పంచవ్రతములు అంటారు. జైన మత గ్రంథములను అంగములు అంటారు. జైన మత త్రిరత్నములు: 1 సద్భక్తి, 2 సద్జ్ఞానము, 3 సదాచారము. జైన మతమును ప్రోత్సహించిన మౌర్య చక్రవర్తి మౌర్య చంద్రగుప్తుడు. జైన మతం 2 శాఖలుగా విడిపోయింది. అవి 1 శ్వేతాంబరులు, 2 దిగంబరులు. జైన మతమును దక్షిణ భారతదేశంలో విస్తరింపజేసినది భద్రబాహువు. జైన మత పరిభాషలో శుద్ధశాల లేదా కేవలవస్థ అంటే మోక్షం. పార్శ్వనాథుడు జ్ఞాని అగుటకు 84 రోజులు తపస్సు చేశాడు. సత్యాన్వేషణలో వర్ధమాన మహావీరుడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. జైనులు అను పేరు వర్ధమాన మహావీరుని వల్ల వచ్చింది. చేతన అచేతనములందు జీవము గలదని జైన మత విశ్వాసము. జైనులలో తెల్లని వస్త్రములు ధరించువారు శ్వేతాంబరులు. జ్ఞానోదయమైన పిదప వర్ధమాన మహావీరుడు కేవలి అనే పేరుతో పిలువబడెను.
మోక్ష సాధనకు జైనమతము సూచించిన విధానము సల్లేఖన వ్రతము. శరీరాన్ని క్రమంగా శుష్కింపజేసుకోవడమే సల్లేఖనము. సల్లేఖనం ద్వారా శరీరాన్ని త్యాజించిన చక్రవర్తి మౌర్య చంద్రగుప్తుడు. జైన మతములో అత్యంత కఠినమైన నియమాలు అహింస, బ్రహ్మచర్యము. జైనమత సాహిత్యమును ద్వాదశాంగములు అంటారు. జైన భిక్షువుల నివాసాలను భిక్షుగృహము అంటారు. శ్రావణ బెలగోలలోని విగ్రహం జైన భిక్షువు బాహుబలి విగ్రహం. శ్రావణ బెలగోల కర్ణాటక రాష్ట్రంలో కలదు. బౌద్ధ జైన మతములలో ప్రాచీనమైనది జైన మతము. వర్ధమాన మహావీరుడు క్రీస్తు పూర్వం 468లో రాజగృహం సమీపంలోని పావాపురిలో మరణించాడు.